నమస్తే మావ. రీసెంట్‌గా నేను నా పార్ట్ టైమ్ గురించి అయితే వీడియో చేశాను కదా! సో, దాని తర్వాత నా పర్సనల్ మెసేజ్ ఇంకా కామెంట్స్‌లో చాలా మంది క్వెషన్ అడుగుతున్నారనమాట. సో, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడికి వచ్చేంత వరకు నాకు కూడా తెలీదు నాకు పార్ట్ టైమ్ వస్తది. నేను ఈ దీంట్లో పార్ట్ టైమ్ వస్తది. బట్ ఏదో ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత దొరకకపోదా అని చెప్పి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే కాంపిటీషన్ మన ఇండియన్ స్టూడెంట్సే మనకి ఎంత కాంపిటీషన్ ఉంటారంటే నేను షాక్ అయిపోయాననమాట. సో, మీరు కూడా మాస్టర్స్‌కి పోతుంటే మీరు వెళ్ళే ఏరియాని బట్టి పార్ట్ టైమ్ దొరుకుతదనమాట. ఇప్పుడు నేను ఒక ఏరియాలో ఉన్నాను. నాకు ఇక్కడ పార్ట్ టైమ్ దొరికింది. మీరు వెళ్ళే యూనివర్సిటీ ఎక్కడో ఉండొచ్చు. వేరే స్టేట్‌లో ఉండొచ్చు. ఆ స్టేట్‌లో నేను హెల్ప్ చేయాలంటే నేను ఎలా హెల్ప్ చేస్తాను చెప్పండి. సో, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఖచ్చితంగా పార్ట్ టైమ్ దొరికేస్తదనే కాన్ఫిడెన్స్‌తో రాకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేసుకుందాం ఏదో ఒకటి దొరుకుతుందని ఆలోచిస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 ఆర్ 2 మంత్స్ కొంచెం గట్టిగా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా దొరుకుతది. నేను అందరిలాగా డీమోటివేట్ చేయాలనుకోవట్లేదు. ఖచ్చితంగా మీకు ఏదో ఒక పార్ట్ టైం అయితే దొరుకుతది. సో ఏదైనా గో విత్ ద ఫ్లో అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేసుకుందాం అనే ఆలోచనతోనండి. ఇండియా నుంచే నాకు ఫస్ట్ 5 డేస్‌లోనే వచ్చేయాలి, 10 డేస్‌లోనే వచ్చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దొబ్బదు. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక యూనివర్సిటీ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మీరు ఆ యూనివర్సిటీకి పోతున్నారంటే ఆ ఏరియాలో మీకు పార్ట్ టైం ఎలా ఉంది అండ్ ఆల్సో మీ సీనియర్స్‌ని కొంచెం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మీకు రెఫరెన్స్‌లు వచ్చాయి అంటే రెఫరెన్స్ త్రూ పార్ట్ టైం అయితే చాలా సింపుల్‌గా వచ్చేస్తది. బట్ కొంచెం టైం పట్టొచ్చు. బట్ కొంచెం గట్టి ట్రై చేస్తుంటే ఖచ్చితంగా దొరుకుతది. సో